హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా కొద్ది రోజుల క్రిందట సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయనే ఒక పెద్ద స్కామ్ని, దాదాపు కొన్ని వందల కోట్ల స్కామ్ని బయటపెట్టినటువంటి అడ్వకేట్ సుబ్బు గారు. సో ఆ టైంలో మంగ్లీ మనందరికీ తెలిసిందే, ఆయన మీద రకరకాలైనటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇదంతా తాను ఫేమ్ కోసం చేస్తున్నాడు, ఎస్పెషల్లీ బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇదంతా చేస్తున్నాడు అంటూ కూడా ఒక పెద్ద రూమర్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ కూడా రాబోతుంది, అగ్ని పరీక్ష సీజన్ స్టార్ట్ కాబోతుంది, 10th సీజన్. సో మరి దానికి ఆఫర్ ఆయనకు వచ్చిందా, రాలేదా, అసలు మరి వెళ్తారా? ఆయన ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేశారు. వీటన్నిటి మీద మాట్లాడదాం. మనతో పాటు సుబ్బు గారు ఉన్నారు. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడి నుంచి వెళ్ళంటే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం లీగల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు, అటు కోర్టులకు వెళ్తున్నారు, వస్తున్నారు. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే, గతంలో ఆ రూమర్ అందరికీ తెలిసిందే, బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఇదంతా స్టంట్ అని చెప్పేసి ఆవిడ ఒక పెద్ద రిమార్క్ అలా చేసిపోయింది. బిగ్ బాస్ కూడా వచ్చింది. అసలు ఏంటి దీని మీద ఏం చెప్తారు? లేదండి, బిగ్ బాస్ అనే షో నాకు సీజన్ 6 నుంచి వచ్చింది. 2006 నుంచి, సారీ 6 అంట, సీజన్ 6 నుంచి. ఓకే, సీజన్ 6 నుంచి కూడా నన్ను అడిగారు. నాకు టైం లేదు, నాకు కుదరలేదండి, నాకు కుదరక నేను వెళ్ళలేదు. సో అలాంటప్పుడు నేను దానికోసం ఎందుకు చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా ఈ ఇష్యూని పక్కదారి పట్టించడానికి, నేను ఒక ప్రముఖ యాంకర్ అంటే నాకు క్రష్ అని, నేను ఒక ప్రముఖ షోకి వెళ్ళాలని, నేను కూచిపూడి డాన్సర్ అని ఏవేవో చెప్పింది. అదంతా తను పబ్బం గడుపుకోవడానికి, టాపిక్ని డైవర్ట్ చేయడానికి తప్ప నేను ఎక్కడ తప్పు చేయలేదు, నా తమ్ముడు ఎక్కడ తప్పు చేయలేదు, మేము ఎక్కడా లేము అని చెప్పి నిరూపించుకోలేదు ఆవిడ. సో వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ అంటే ఈ తప్పుదోరు పట్టించడానికి చేసిన ఈ వ్యాఖ్యలు తప్ప నన్ను ఈ సీజన్ కూడా పిలిచిరు. సార్ నాకు సీజన్ కాల్ వచ్చిందా? పిలిచిరు, కన్ఫర్మ్ చేసుకోమని అన్నారు, మీరు రావాలని అన్నారు. సార్ కుదరదు సార్, చాలా కేసులు ఉండిపోయినాయి. ఇంకా తులసి చంద్ గారు కూడా అన్నారు, ఈ అడ్వకేట్ సుబ్బు దీన్ని బిగ్ బాస్ వైపుకి మళ్ళిస్తారని. నేను ఎక్కడ కూడా బిగ్ బాస్ వైపు మళ్ళించను. నేను ప్రజల పక్షాన ఉంటా, ప్రజలతోనే ఉంటా. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఒక సందర్భం వస్తే ఖచ్చితంగా నేను బిగ్ బాస్ని వదులుకోవడానికి సిద్ధపడ్డా, ఇప్పటికి కూడా వదులుకున్నా. సో వెళ్ళే అవకాశం లేదండి ఈ సీజన్కి అయితే. ఎందుకంటే చాలా మంది, సరే ఇప్పుడు చాలా మంది కొన్ని కోట్ల మందికి రానటువంటి ఒక అవకాశం అది డెఫినెట్గా. సో ఇది పిలిచి మరి మీకు ఇస్తానన్నా ఎందుకు మరి వెళ్ళకపోవడానికి రీజన్ ఎందుకు? ఆ కోట్ల మందికి నేను తెలిసే కదండి. ఇప్పుడు ఆ స్కామ్ బయటకు తీసుకొచ్చిన తర్వాత, మంగ్లీ గారు చేసినటువంటి స్కామ్ బయటకు తీసుకొచ్చిన తర్వాత కోట్ల మంది ఇప్పటికీ కూడా, నేను హయత్ నగర్ కోర్టు నుంచి వస్తుంటే దాదాపు ఒక 10-15 మంది సెల్ఫీలు దిగురు. సార్ మీరు అడ్వకేట్ సుబ్బు కదా అని, సార్ ఏంటి సార్ మొత్తం లుక్ మార్చేశారని, ఇట్లా చాలా మంది అడుగు. సో నేను అందరు కోట్ల మందికి తెలుసా ఈరోజు అడ్వకేట్ సుబ్బు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో కాబట్టి మనం ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఒక మంచి షో, ఒక మంచి ప్లాట్ఫామ్. ఖచ్చితంగా అది కొత్త వారికి ఉపయోగపడుతుంది తప్ప పేరు వచ్చిన వాళ్ళకి దాంట్లో ఇంకా ప్రత్యేకించి పని ఏం లేదు, డబ్బులు తప్ప. చాలా మంది అంటున్నారు ఇంత మునుపు బిగ్ బాస్ అంటే ఫేమస్ అయిన వాళ్ళు వెళ్ళేది, బట్ ఇప్పుడు అందులో ఫేమస్ అవడానికి కోసం వెళ్తున్నారన్న కామెంట్ కూడా. అంతే, ఇప్పుడు చూడండి, సినిమాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఫేమస్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఒక స్థాయి పర్ఫార్మెన్స్ చేయాలనుకునే వాళ్ళకి అదొక మంచి ప్లాట్ఫామ్. సో ఇప్పుడు నాకులాగా పేరు వచ్చి ప్రఖ్యాతలు వచ్చి అడ్వకేట్ సుబ్బు అనేది ఎవరు, ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు ఇప్పుడు వచ్చిన వ్యక్తి కదా, గత 7 ఏళ్లుగా మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి. అనూహ్యంగా ఈ భారీ స్కామ్ నా జీవితంలో ఒక మంచి గొప్ప విషయం ఏదన్నా ఉందంటే ఈ స్కామ్ను బయటకు తీసుకురావడం. వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ నేను చేసినటువంటి కేసు అన్నిటిలో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. సో దీని ద్వారా నేను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసా. సో నేను ప్రత్యేకించి దాంట్లోకి వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు. గ్రేట్. అంటే ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నా, మీరు లుక్ అని అన్నారు. సో ఏంటి అంటే ఇంత మునుపు చూసిన సుబ్బుకి ఇప్పుడు చూసిన సుబ్బు గారికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ లుక్ మొత్తం కూడా కొత్తగా మార్చేశారు. మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా నేను గుర్తుపట్టలే, అరే ఏంటి ఇలా మారిపోయింది, ఏంటి అసలు లుక్? కొత్త సినిమా కోసం స్క్రీనింగ్ టెస్ట్ కోసం తీసేసానండి. ఈ హెయిర్ పెంచడం ఇదంతా. ఒక పెద్ద సినిమా రాబోతుంది. సో డైరెక్టర్ గారికి వాళ్ళకి అంటే సినిమా పేరు చెప్పడం, వాళ్ళు అనౌన్స్ చేయకుండా చెప్పడం కరెక్ట్ కాదు. ఒక 7-8 సినిమాలు, కొత్త సినిమాలు ఉన్నాయి, చాలా పెద్ద క్యారెక్టర్లు తీసుకున్నారు. అయితే వాస్తవానికి నేను డ్రామా ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్, కూచిపూడి డాన్సర్ని. నేను ఒక మంచి డాన్సర్ని, వెస్టర్న్, ఈ ఫోక్ ఇవన్నీ కూడా బాగా చేస్తాను. నేను నా కెరీర్ కూడా నేను చిన్నప్పుడు నేను డాన్సర్గా బాగా గుర్తింపు. 2014లో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తమ కళాకారుడు అవార్డులు కూడా గవర్నమెంట్ తీసుకున్న, అట్లా చాలా దాదాపుగా ఒక 1000కి పైగా ప్రదర్శనలు చేశారు. తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, మాది సత్తుపల్లి,
ఖమ్మం ఖమ్మం డిస్టిక్ దగ్గర. సత్తుపల్లి నియర్ పక్కనన్నీ కూడా ఆంధ్ర బోర్డర్ అన్నట్టు. ఉమ్, అక్కడ ఏంటంటే మాకు ఉగాది పండక్కి, ఉమ్, దసరా పండక్కి, ఉమ్, సంక్రాంతి పండక్కి, ఉమ్. తర్వాత దీవాళీ పండక్కి ఇట్లా నాటకాలు వేస్తారు. నాటకోత్సవాలని ఓకే. రంగపూరి వెంకటేశ్వర గారు అని చెప్పేసి లలిత కళాతోరణం ఉమ్, నాటక సమాజం ఉంది ఉమ్, కళాభారతిలో అని. అక్కడ కళాభారతి అని ఒక వేదిక ఉంటుంది. ఓకే. సో అక్కడ లలిత కళాతోరణం అని ఒక నాటక సమాజం ఉంది. ఉమ్, దాన్ని ఈ రంగపూరి వెంకటేశ్వర గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి దారా వెంకటేశ్వర గారు, ఉమ్, తర్వాత స్వర్గస్థులు అయ్యారు ఆయన లయన్స్ క్లబ్ మెంబరు, ఓకే. ఆయన టీచర్ గారు ఆయన, తర్వాత అమృతవర్షిణి జయరాజు గారు అని ఒక ఆయన, ఉమ్, ఉమ్, తర్వాత జ్ఞానసాగర్ గారు అని ఒక ఆయన, అక్కడ లైబ్రరీకి ఒక రామకృష్ణ గారు ఉంటారు, ఓకే. ఆయన పాటిబండ్ల రామకృష్ణ గారు ఒక సో ఆయన. వీళ్ళందరి దగ్గర వీళ్ళందరూ ముఖ్యంగా ముఖ్యంగా. అక్కడ గాదిరెడ్డి రాంబాబురెడ్డి గారిని గరారే ఇండస్ట్రీస్ ఆయనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఉమ్, ఈ గాదిరెడ్డి రాంబాబురెడ్డి గారు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఓకే. వీళ్ళంతా నటీనటులుగా ఉండి టెక్నీషియన్స్గా ఉండి నాటక సమాజాన్ని నడిపేవాళ్ళు. ఉమ్, ఉమ్, సో తర్వాత దాంతోపాటు నవరస కళా పరిషత్ అని ఒక కొత్త నాటక సమాజం. సో ఓకే. దాంట్లో నాటకాలు ఆడేవాళ్ళు. ఉమ్, అట్లా ఆ ఇంట్రెస్ట్తో నేను అంటే థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను. ఉమ్, సో అట్లా నాకు నటన అంటే బాగా ఇష్టం. నేను చాలా సినిమాల్లో కూడా చేశాను. ఉమ్. అంత ప్రీవియస్ అవును, కూడా అవును. టైగర్ టైగర్ నాగేశ్వరరావు, నాగేశ్వరరావు. తర్వాత గాడ్సే, అవును. ఈ, డొక్కా సీతమ్మ డొక్కా ఇప్పుడు, సీతమ్మ, ఉమ్, ఇప్పుడు వేణు గారు డైరెక్టర్ వేణు వేణు ఉడుగుల గారు ఉడుగులా గారు ఆయన ఉమ్. ప్రొడ్యూసర్ గా మారి ఒక సినిమా తీస్తాను. ఉమ్. అందులో ఒకటి సాయిలు కంపాటి గారి direction లో. సాయిలు కంపాటి గారి సినిమాలో చేస్తున్నా ఇప్పుడు. ఉమ్, ఇంకా డైరెక్టర్ తరుణ్ గారు అని అవును. ఆయన సమ్మేళనం సినిమా డైరెక్టర్ అవును. తరుణ్ గారు, సచ్ గుడ్ డైరెక్టర్. ఉమ్, ఆయన సినిమాలో చేస్తున్నా. ఇంకా కొత్తవి ఒక 4-5 సినిమాలు వాళ్ళు అడిగారు, ఉమ్. డేట్స్ లేవు అని. వాస్తవానికి డేట్స్ లేవు. ఓకే. అట్లా ఈ కోర్టుకి తర్వాత ఈ సినిమాలకి సో డేట్స్ లేకపోవడం వల్ల ఒక 4-5 డైరెక్టర్లు అడిగితే సారీ చెప్పాల్సి వచ్చింది. ఓకే. నిజంగా వాస్తవానికి నేను మంగ్లీ గారి కేసులో కాంప్రమైజ్ కాలేదు. చాలా మంది ఇది అవును, అడుగుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు. ఆ. అసలు ఇంతకీ అసలు ఆ కేసు ఎంత వరకు వచ్చింది, లేదండి, ఏమైంది? ప్రజలందరూ అని? కూడా గమనించండి దయచేసి. ఎవ్వరు కూడా తప్పుగా అనుకోకండి. ఉమ్, మంగ్లీ గారి కేసులో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను ఎక్కడ 1 సింగిల్ రూపీ కూడా ఉమ్. నేను తీసుకోలేదు. నాకు వాళ్ళు కోట్లలో ఆఫర్ చేశారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ ప్రైస్ చెప్పండి. కోట్లలో ఆఫర్. అదే అక్కడ ఎవరైతే ఒక ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఉన్నారో ఆయన ఆఫీస్లోనే, ఉమ్, ఆయన పేరు తెలుసు, ఉమ్, ఆయన ఆఫీస్లోనే మాట్లాడారు. నాకు కోట్లలో ఆశ చూపించినా కానీ నేను నెవర్ కాంప్రమైజ్డ్. నేను ఇప్పటికీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నా. ఉమ్, ఎందుకంటే మీడియా అటెన్షన్ ప్రతి అంశం మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి వేరే వేరే న్యూస్ని ప్రచారం చేస్తుంది కాబట్టి దానివల్ల ప్రచారం కొంచెం తగ్గింది. ఉమ్. దాంట్లో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉందో రమావత్ మధు ఇంకా జైల్లోనే ఉండు, ఇప్పుడు ప్రజెంట్. స్టిల్ ఇప్పటికీ జైల్లోనే ఉండు. ఓకే. సో అందువల్ల ఈ కేసు తను బయటకు వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసి తర్వాత రన్ అవుతుంది కాబట్టి నేను ప్రజలందరికీ ఈ మీడియా వేదికగా తెలియజేసేది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఇప్పటికీ స్టిల్ కాడు, భవిష్యత్తులో కూడా కాడు. ఓకే. ఖచ్చితంగా దీన్ని ఎంతవరకు పోరాడి ఓడిపోతా ఉమ్, అంతే తప్ప నా కెరీర్లో ఒక మాయను మచ్చగా మాత్రం అంటే మంది సొమ్ముతో నేను బాగుపడాలని నేను అనుకోను. అలా అనుకునేవాడిని అయితే అప్పుడే వాళ్ళు ఇస్తానన్నప్పుడే తీసుకొని చేయవచ్చు. సో దీన్ని ఎంత ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడ కూడా మంగ్లీ గారి కేసులో కాంప్రమైజ్ కాలేదు, కాను, ప్రాణం పోయినా సరే కాను. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. కానీ మంగ్లీ గారు మాత్రం నన్ను బాగా ఫేమస్ చేశారు. మిమ్మల్ని నన్ను ఫేమస్ చేశారు. ఎక్కడ కనీసం ఊపిరి సలపనంత బిజీ చేసేసారు ఆవిడ. ఆఫ్టర్ మంగ్లీ గారి ఇష్యూ తర్వాత చాలా పెద్ద పెద్ద కేసులు. ఈవిడ నేను కూచిపూడి, భరతనాట్యం, డాన్సర్ ఇవన్నీ చెప్పడంతో చాలా సినిమా ఆఫర్స్ వచ్చింది. ఇటు సినిమా ఇటు కేసు. నిజంగా ఆ విషయంలో మాత్రం మంగ్లీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ మంగ్లీ గారు చేసిన పనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆవిడ మీద మేము కేసులు పెట్టాం. ఆవిడ ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి అయితే ఆవిడ నా మీద కేసులు వేసిందండి. ఇప్పటికి తిరుగుతున్నా. మొన్న ఈ ఆగస్టు 7వ తారీఖు కూడా ఆవిడ వేసిన కేసుకి నేను మీడియా ఛానల్ అందరం కూడా అటెండ్ అయ్యాను. ఎందుకు కాంప్రమైజ్ అయితే కేసులు ఎందుకు ఉంటాయి నా మీద? నేను వేసిన కేసులోనే ఆవిడ నా మీద వేసిన కేసులు ఉన్నాయి. కానీ ఆవిడ నా మీద వేసిన కేసులో ఒక్క ఆధారం కూడా లేదులేండి, దేవుడి దేవాల తిరుగుతున్నారు. తిరుగుతున్నాం. సో కాబట్టి అట్లా కాంప్రమైజ్ అయ్యేవాడిని అయితే కోర్టుల చుట్టూరు ఎందుకు తిరుగుతా అమ్మాయి వేసిన కేసులు? సో కాబట్టి ప్రజలందరూ గమనించండి, నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, కాను. ఇది ఒకటి మీకు క్లారిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇటు అంటే మీరు ప్రొఫెషనల్ కంప్లీట్ గా డిఫరెంట్ ప్రొఫెషన్స్ రెండు కూడా, అటు సినిమాలు ఇటు కోర్టులు, ఎవరు అడగట్లేరా అంటే ఏంటి కంప్లీట్ గా అటర్నా చేయండి లేకపోతే ఇటర్నా చేయండి, డేట్ సమస్య ఇవన్నీ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఏంటంటే నా వృత్తి నాకు అంటే నాకు చాలా గొప్పది. సో దేవుడితో సమానం అని చెప్పలేను, దేవుడికి ఎవరు సమానం కాదు. నా వృత్తి నాకు ముఖ్యం. తర్వాత
ప్రవృత్తిగా నాకు నేను సింగర్ని, మంచి సింగర్ని. ఓ అవునా? ఓకే. నేను కర్ణాటక సంగీతం నేర్చుకుని మధ్యలో వదిలేసా. ఉమ్. కానీ కూచిపూడి మాత్రం కంప్లీట్‌గా నేర్చుకున్నా. వస్తది. వస్తది. ఉమ్. తర్వాత నేను 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చానండి. ఉమ్. తర్వాత ఇవి నాకిష్టం. వ్యాపకాలు. ఉమ్. నేను డాన్స్ చేయటం, పాటలు పాడడం నాకు చాలా వ్యాపకం. సో, కాబట్టి నేను ఎప్పుడైనా స్ట్రెస్ బూస్టర్‌గానే దీన్ని ఎంచుకున్నా. ఉమ్. కానీ ఇందులో కూడా గుర్తింపు వచ్చింది. ఒక సినిమా ఆర్టిస్ట్‌గా. ఉమ్. ఏవండీ అంటే లకారంతో డబ్బులిస్తూ, ఒక క్యారవాన్ ఇచ్చి, ఒక ఏమంటారు అసిస్టెంట్‌ని ఇచ్చి, మొత్తం సెటప్ సెటప్ ఇచ్చి, సార్ సినిమా చేయండి అంటే ఎందుకు చేయనండి? ఒక ఒక న్యాయవాదిగా పక్కన పెడితే నా మనసులో ఒక కళాకారుడు దాగుండు. సంతృప్తి. కానీ ఏ విషయంలో మాత్రం మంగ్లీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటంటే అంటే ఒక వ్యక్తిని తను చేసే పని అంటే నిష్టతో చేస్తే అది ఖచ్చితంగా ఒక రోజుకి ఫలితం ఇస్తుందని చెప్తారు కదా, అది అక్షర సత్యం. నేను నా పనిని మనసా వాచా కర్మణ చిత్తశుద్ధితో చేశా, నీతిగా నిజాయితీగా చేశా, ఎక్కడ డబ్బులకి లొంగలేదు స్టిల్ ఇప్పటికీ. కాబట్టి నాకు ఈ పేరు ప్రఖ్యాతలు వచ్చింది. సో ప్రజలందరూ ఎక్కడికన్నా వెళ్తే అప్పుడప్పుడు సార్ ఏమైంది సార్ మంగ్లీ కేసు అని, లేదంటే నేను ఏదన్నా పోస్ట్ పెట్టాను అనుకోండి దాని కింద మంగ్లీ కేసు ఏమైంది సార్. సో అందరికీ నేను ఈ మీడియా వేదిక ఖచ్చితంగా ఇంకొక మంచి పెద్ద సందర్భం ప్రజావేదిక దొరుకుతుంది, అక్కడ కూడా స్పష్టం చేస్తాం. అక్కడికి ఎవరికి ఎందుకండి, నేను ఏదన్నా చిన్నగా పొల్యూడైనా ఆ మంగ్లీ గారే బయటకు చెప్పేస్తుంది ఆధారాలతో సహా. సో కాబట్టి ఎక్కడ పొల్యూడ్ కాలేదు, ఎక్కడ మంగ్లీ కేసు స్టిల్ గోయింగ్ అండి, రన్ అవుతుంది. సో వెంటనే ఇవి ఆర్థిక నేరాలకు సంబంధించిన కాబట్టి వెంటనే అవ్వలేదు. ప్రధాన నిందితుడు రమావత్ మధు ఇంకా జైల్లోనే ఉండు. తను బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తారు. చేసిన తర్వాత తర్వాత ఏం జరగబోయేది అనేది ప్రతిదీ ఖచ్చితంగా ప్రజలకు అప్డేట్ చేస్తే, ఎందుకంటే అది నా బాధ్యత. ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంగ్లీ కేసులో జరుగుతున్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటా. మీ అందరికీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు సినిమాలు లకారం తోటి స్టార్ట్ అవుతున్నారు అన్నారు. సో ఆ ఫేమ్ పర్సనల్ లైఫ్ కంటే ఫైనాన్షియల్గా చాలా అంటే సినిమా ఆర్టిస్టులు అంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది ఏంటి మరి అసలు సుబ్బు గారు రీజనబుల్ ప్రైస్ లోనే వస్తున్నారు? అయ్యో నాకు తెలియదండి, రీజనబుల్ ప్రైస్ అని కాదు. ఒక డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మీరు యాక్టర్, నేను మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో చూసా, సార్ యాక్ట్ చేస్తారంటే చేస్తానండి, నేను ఆల్రెడీ చేశా. సార్ మరి మీరు పెద్ద అడ్వకేట్ సార్, మరి నేను రోజుకి ₹1,00,000 ఇవ్వగలను సార్ నా దగ్గర. ఓకే. నిజంగా నేను అంటే అంతకుముందు సినిమాల్లో చేశా, అభిషేక్ పిక్చర్స్ లో చేశా, వంశీ గారు డైరెక్టర్. ఏది ఆయన నాకు ఫ్రెండ్, ఏది మన టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ గారు నాకు ఫ్రెండ్. నేను జస్ట్ నార్మల్ గానే ఇల్లు చేశా. తర్వాత దానికి రెమ్యూనరేషన్ ఇచ్చారు. అంటే జస్ట్ 20,000 25,000 ఇది ఇచ్చారు రోజు. అది ఒక 5 రోజులు షూట్ చేశారు. 5 రోజులకి రోజుకు 25,000 ఏదో నామినల్ గా ఇచ్చారు. వంశీ గారు కూడా ఏదో నామినల్ గా ఇచ్చారు డైరెక్టర్ వంశీ గారు. సో తర్వాత గాడ్సే సినిమా డైరెక్టర్ సత్యదేవ్ గారిది, డైరెక్టర్ గోపి గణేష్ గారు నాకు చాలా బాగా క్లోజ్. మా పీజీసీఎల్ అంటే మన బషీర్బాగ్ లా కాలేజీకి కూడా మేము ఆయన్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసే వచ్చారు. ఆయన నాకు మంచి మిత్రులు. ఆయనకి కూడా గాడ్సే ఒక 5 రోజులు 6 రోజులు షూటింగ్ చేసిన. ఆయన కూడా అంతే ఒక 20,000 ఎంత 30,000 ఇచ్చారు. జస్ట్ సార్ ఇది ఇట్లా పెట్టుకోండి సార్, ఇది జస్ట్ మీ అంటే మీరు మరీ అంటే మేము ఉత్తికి పంపించడం సరికాదని చెప్పేసి అని ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ఫేమ్ వచ్చిన తర్వాత డైరెక్టర్ వేణుగుడుగులా గారు, సుబ్బు నేను రోజుకి 1,00,000 ఇవ్వగలను, నువ్వు తప్పుగా అనుకోవద్దు, నువ్వు చేయగలవా, ఇబ్బంది ఏం లేదు అన్న అంట. నాకు చాలా బాగా క్లోజ్ వేణన్న, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అన్న. నేను మరి 1,00,000 అంటే ఆయనకు కూడా తెలియదు నేను ఎంత తీసుకుంటా ఎంత, మరి నేను రోజుకి 1,00,000 ఇవ్వగలను, నువ్వేమనుకోగా సుబ్బు అన్న. అట్లేం లేదన్నా, ఇవ్వండి పర్వాలేదు, ఏం కదన్నాను. అట్లా అన్నారు. తర్వాత ఇంకా ఇప్పుడు డైరెక్టర్ తరుణ్ గారు కూడా వీళ్ళకి తెలుస్తుంది అనుకుంటా, సినిమాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి. అడ్వకేట్ సుబ్బు ఎంత తీసుకుంటాడో ఏంటంటే వాస్తవానికి నేను ఎప్పుడు అడగలేదు, డిమాండ్ చేయలేదు, వాళ్ళే. సో వేణుగారు ₹1,00,000 ఇస్తున్నారని అందరికి తెలిసి డైరెక్టర్ తరుణ్ గారు, ఇప్పుడు సమ్మేళన సినిమా డైరెక్టర్ తరుణ్ గారు కూడా సార్ నేను అంటే ఆయన ఏమన్నారు, సార్ నేను 50,000 సార్ నో ప్రాబ్లం అంటే, లేదు సార్ మీరు ₹1,00,000 తీసుకుంటారట కదా, నేను ఎట్లా అంటే, లేదండి మీరు పర్వాలేదు తీసుకుంటాను, నాకు డబ్బులు ముఖ్యం కదండి, క్యారెక్టర్ ముఖ్యం. తర్వాత సాయిల్ కంపాడి గారు, ఆయన కూడా సార్ మీరు ₹1,00,000 తీసుకుంటారంటే, నేను ₹1,00,000 కంటే అయ్యో మహాప్రసాదం ఓకే సార్ అండి అట్లా. సో ఇట్లా నాకు తెలియదు అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మన వర్కే వాళ్ళతో మాట్లాడుతుందని. సో
అది నాకు నాకు తక్కువే. నేను ఒక రోజుకి అంతకంటే ఎక్కువే సంపాదిస్తా కన్సల్టేషన్స్ ద్వారా. కానీ ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్ పిలిచి నేను మీకు ఇంత డబ్బులు ఇవ్వగలను, నాకు సినిమా చేసి పెట్టండి, అది నిజంగా గొప్ప విషయం కదా. నేను సక్సెస్ఫుల్ పర్సన్ అయినంటే. సో ఆ విషయంలో నేను చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నేను ఖచ్చితంగా థ్యాంక్ఫుల్గా ఉన్నా. నేను ఏది అడగకుండానే వాళ్ళే నాకు, అంటే మనం అడిగితే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అబ్బో నేను కొంచెం పొగరున్నట్టుంది, కానీ వాళ్ళే మేము ₹1,00,000 నన్ను ఇట్లా, అంటే నా స్థాయి పెంచింది వేణుగుడుగులు అన్నాయి. సుబ్బు నేను ₹1,00,000 ఇవ్వగలను, నువ్వు ఇబ్బంది పడవు కదా, అంటే నీకు తక్కువే అది, కానీ మా బడ్జెట్ కూడా చూసుకొని అన్నా పర్వాలేదన్న. అట్లా వేణుగుడుగుల గారు పెంచేశారు. తర్వాత డైరెక్టర్ తరుణ్ గారు, సాయిల్ కంపాటి గారు, తర్వాత డైరెక్టర్ ఆయన డొక్క సీతమ్మ, ఆయన నారాయణ గారు, వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా క్లోజ్గా రోజుకి అంటే ₹1,00,000 ఇచ్చి పెట్టుకున్నాను. సో చాలు, అంటే నా స్థాయి పెద్దదని కాదు, నన్ను వాళ్ళు గౌరవించే విధానం చాలా గొప్పది. నాకు పింగ్ పాంగ్ సూర్య, మీకు ఐడియా సూర్య గారు, సూర్య గారు అనేవాడు. అంతకుముందు నేను అంటే గాడ్సే చేసే టైంలో సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నేను, నోయల్ గారు, కృష్ణ చైతన్య అంటారు, చైతన్య గారు, మిగతా పవన్ సంతోష్, మా కాంబినేషన్లో సీన్ జరుగుతుంది. ఆయన చనిపోతుంది చైతన్య గారు. అప్పుడు నాకు ఈవినింగ్ అయ్యేసరికి ఆయన సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్, సి కళ్యాణ్ గారు. సో అప్పుడు ఆయన టైంలో ఆయన ₹1,00,000, అంటే ₹1,00,000 కాదు, సారీ 30,000 ఇస్తుంటే నేనన్నా ఏమండి నాకు డబ్బులు వద్దండి, నాకు డైరెక్టర్ అంటే గోపి గణేష్ గారు చాలా క్లోజు అని అంటే, ఆయన ఒకసారి షాక్ అయ్యి చూసిన. అప్పుడు పింగ్ పాంగ్ సూర్య గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన వేరే మూవీలో ఉన్నట్టని నన్ను పక్క తీసుకెళ్ళి, సుబ్బు గారు ఇక్కడ డబ్బులు రావటం చాలా మహాప్రసాదం అండి, మీరు తీసుకోవాలి వద్దనకూడదు, ఓహో సుబ్బు గారు ఫ్రీ అని అనుకుంటారు, మీకు ఒకవేళ మీకు తీసుకొని మీకు తీసుకోవటం నచ్చలేదే తీసుకెళ్ళి ఎవరికైనా పేదలకి బియ్యం హెల్ప్ చేయండి, అంతే తప్ప అసలు ఇక్కడ డబ్బులు రావటమే నాకు తెలియదు కదండి. 2020లో తెలియదు కదండి, 6 years బ్యాక్ తెలియదు కదా. ఓహో అవునా అండి అని అంటే అట్లా తీసుకున్నా. అంటే ఇట్లా కూడా ఉంటుంది అన్నట్టు. నేను డబ్బులు ఎప్పుడు డిమాండ్ చేయలేదు, వాళ్ళకే వాళ్ళు ఇచ్చిందే, అంటే సుబ్బు గారు మన కోసం వస్తున్నారు అని, సో మనం ఏదో కూడా చేయాలి. అట్లా ఈ కేసు, ఈ స్కామ్ తర్వాత ₹1,00,000 అమాంతం పెరిగిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా రోజుకి ₹1,00,000 అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో చాలా గొప్పగా అనిపించింది. అంటే ఇప్పుడు మరి సినిమాలలో మేజర్ గా అడ్వకేట్ క్యారెక్టర్స్ వస్తున్నాయా, లేదంటే నార్మల్ క్యారెక్టర్స్? లేదు, ఇప్పుడు డైరెక్టర్ వేణుగుడుగుల గారి సినిమాల్లో ఒక మంచి క్యారెక్టర్, డైరెక్టర్ తరుణ్ గారి ఏది సమ్మేళనం సినిమా డైరెక్టర్ తరుణ్ గారి సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, తర్వాత సాయిలు కాంపాటి గారి దాంట్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, అంటే తర్వాత ఈ డొక్కా సీతమ్మ సినిమాలో మాత్రం ఆమని గారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆయన బావగారు, అంటే ఆమని గారు బావగారిగా వేసామన్నట్టు, అంటే బ్రాహ్మణ్ క్యారెక్టర్. తర్వాత ఇంకా ఇంకా ఉన్నాయండి, నెక్స్ట్ చాలా సినిమాలు ఉన్నాయి, అవి సడన్ గా గుర్తు రావట్లేదు. ప్రొడక్షన్ వాళ్ళే అనౌన్స్ చేసిన తర్వాత ఆ పేర్లు చెప్తారు. ఓకే, గ్రేట్. అండ్ ఇప్పుడు మేజర్ గా ఏంటంటే స్టిల్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో చాలా మంది ఒక జాబ్ నే చాలా ప్రాపర్ గా చేయడం, అంటే ఇండస్ట్రీ 4 o'clock స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 6 ప్యాకప్ అవుతుంది, 6 o'clock అంటే ట్రావెలింగ్ అదంతా ప్రొడక్షన్ వాళ్ళు, లైట్ బాయ్స్, తర్వాత లైటింగ్స్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, వీళ్ళంతా పాపం వాళ్ళ 4 o'clock స్టార్ట్ అవుతుంది. కానీ ఆర్టిస్ట్ మాత్రం 6 o'clock అక్కడ సెట్ లో ఉండాలి, 6 to 6. తర్వాత ఎందుకంటే లైట్ పోతుంది కాబట్టి 6 to 6 వరకు. కానీ ఆర్టిస్టులకి కొంతమంది నాకు అంటే డైరెక్టర్లు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 10 o'clock షార్ట్ ఉంది అనుకోండి, సార్ మీరు 10 లోపు వచ్చేయండి సార్, 10కి అక్కడ ఉండేటట్టు చూసుకోండి అని చెప్తారు. అట్లా ఆ విషయంలో వేణుగుడుగుల గారు కానివ్వండి, తర్వాత సాయిలు కంపాటి గారు కానివ్వండి, తర్వాత గోపి గణేష్ పట్టాభి గారు కానివ్వండి, శివనారాయణ గారు ఆయన కానివ్వండి, డైరెక్టర్స్ రవినారాయణ గారు, వాళ్ళు మంచి వెసులుబాటు ఇచ్చేవాళ్ళు. వంశీ గారు కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ లో వంశీ గారు కూడా, సుబ్బు గారు మీరు ఈ టైంకి రండి, అభిషేక్ పిక్చర్స్ అంటే పెద్ద పిక్చర్స్, బట్ ముందుగానే చెప్పేది, సార్ మీరు ముందు వచ్చి ఇబ్బంది పడకండి 6 o'clock. అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, మీరు పర్లేదు సార్ మీరు 11 గంటలకు రండి, 11 గంటల నుంచి మీ షార్ట్ రెడీ అవుతుంది అని చెప్తే నేను 11 గంటలకి తీరిగ్గా లేచి వెళ్ళాను. సో కానీ నిజంగా అక్కడ ఆర్టిస్టుల కంటే కూడా టెక్నీషియన్స్ చాలా గొప్ప విషయం. వాళ్ళు 4 గంటల కంటే 4 గంటలకు బయలుదేరాలంటే వాళ్ళు 2 గంటలకు 3 గంటలకే లేవాలి. సో అట్లా లేచి వాళ్ళు ట్రావెల్ చేసి అక్కడ వరకు వచ్చి, ఇంకా జూనియర్ ఆర్టిస్టులు, నిజంగా సినిమా కష్టాలంటే జూనియర్ ఆర్టిస్టులు అండి పాపం.
నేను చూసే వాళ్ళ దగ్గరగా వాళ్ళు చాలా బాగా కష్టం ఉన్నారు. సో ముఖ్యంగా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయితే డైరెక్టర్ గారు. సో సినిమా అసలు ఆ అట్మాస్ఫియర్ అంతా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు ఉంటది. ఇటు అంటే యాక్షన్ తర్వాత రోల్ కెమెరా యాక్షన్ ఆ పదాలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటే ఒక కొత్త అంటే ఉత్తేజాన్ని ఇస్తుంటాయి అన్నట్టు. చెప్పారా మరి వచ్చారా జూనియర్ ఆర్టిస్టులు వచ్చి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాతో జూనియర్ ఆర్టిస్టులు వచ్చి సెల్ఫీలు దిగుతారు. ఇది కొత్త సినిమా ఒకటే వచ్చింది. ఆయన డైరెక్టర్ అంటే జానీ మాస్టర్తో వెళ్ళిన సినిమా అది. ఇక జానీ మాస్టర్ గారికను తర్వాత ఆ డైరెక్టర్ గారికి ఒక క్లాషెస్ వచ్చాయి. అది వేరే ఒక కిరణ్ అని ఒక హీరో కిరణ్ గారితో తీస్తున్నారు. సో అది కోర్టు డ్రామా. దాంట్లో కోర్టు డ్రామా సో కిరణ్ గారు హీరోగా పెట్టి జానీ మాస్టర్తో తీయాల్సిన సినిమా అది. సో అది దాంట్లో తీస్తుంటే నన్ను కోర్టు డ్రామాకి ఒక పెద్ద క్యారెక్టర్ తీసుకున్నారు. అది 12 రోజుల క్యారెక్టర్. ఆయన 1,20,000 ఎంతో రెమ్యునరేషన్ ఫర్ డేకి ఆయన. సో అది వెళ్ళినప్పుడు అక్కడ షూట్ జరిగే టైంలో ఒక 3-4 వచ్చి అంటే టీ తాగుతుంటే అక్కడ ఉన్న ప్రొడక్షన్ ఆయన ఒక ఆయన తిట్టిండు. నాకు బాధ అనిపించింది. ఆ ముగ్గురిని ఇట్లా పిలిచి జూనియర్ ఆర్టిస్టులుగా వచ్చిన కోర్టు డ్రామాలో అటు ఇటు నడుస్తుంది పిలిచి ఏంటమ్మా దేనికి తిట్టారంటే సార్ టీ తాగుతూ కూర్చునేసరికి తిట్టారు సార్ అని. అయ్యో అవునా అని చెప్పి బాధపడకమ్మనంటే వాళ్ళు సార్ మీరు అడ్వకేట్ సుబ్బు సరే కదా సార్ మేము ఒక సెల్ఫీ దిగుతుంది సార్ అని వాళ్ళు దిగారు. ఒక 7-8 మంది వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. అక్కడ షాట్ జరుగుతుంది. అయ్యేసరికి డైరెక్టర్ గారు ఒకసారి చూసి అంటే ఆయన ఒకలాంటి చూపు చూశారు. నాకే అమ్మ ఇప్పుడు వద్దులే షాట్ జరుగుతుంది తర్వాత అంటే నాకు అప్పుడు అనిపించింది అరే జూనియర్ ఆర్టిస్టులు నిజంగానే పాపం కష్టపడదు అంటే ఇక తప్పదు. ఏంటంటే డైరెక్టర్ గారు ఆయన పనులు ఆయన ఉంటారు. ఇక ప్రొడక్షన్ వాళ్ళంటే వాళ్ళకి అవుట్పుట్ రావాలి. ఏంటంటే ఒక రోజు దాదాపుగా 20-30 లక్షలు ఖర్చు పెడతారు ఒక రోజు షూట్ కి. సో ఫర్ డేకి అవుట్పుట్ రావాలి. సో దానికోసం కొంత ఎలాంటి కష్టం అనేది తప్పదులే అని నన్ను నేనే సరి చెప్పుకున్నా. ఎక్కడ కూడా అలా ఉంది సార్ ఇలా ఉంది సో అది చెప్పినా మనం ఏం చేయలేము అనుకోండి. సో కాబట్టి చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది. అట్మాస్ఫియర్ అదంతా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా మనది గాని ఒక కొత్త జీవితాన్ని ఒక రోజంతా అనుభవించినట్టుగా కొత్తగా ఉంటది అన్నట్టు. సో మరి ఎప్పుడు అనిపించలేదా బిగ్ బాస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని? అంటే ఇప్పుడంటే మంగ్లీ ఇష్యూ వచ్చింది కాబట్టి వాస్తవానికి రాకముందుకు సీజన్ 6 లో సీజన్ 8 సార్ సీజన్ 8లో మాత్రం నాకు అనిపించింది. కానీ అప్పుడు బాగా కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే నాకు కొంచెం చిన్న సర్జరీ ఒకటి జరిగింది. తర్వాత ఆ టైంలో నేను కొంచెం ఇబ్బంది పడ్డా. అదే టైంలో అంటే కొంచెం వేరే చిన్న చిన్న కేసులు అంటే పెద్ద కేసులు హీరింగ్స్కి వస్తుండే. ఇక ఆ టైంలో అటు వెళ్తే ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో ఎస్పెషల్లీ కేసుల గురించే నేను వెళ్ళలేకపోయా. అయితే గతంలో అంటే సుబ్బు గారికి మంగ్లీ ఇష్యూ కంటే ముందు కూడా పేదల ఉచిత లాయర్ అనే ఒక ట్యాగ్ ఉండేది. అది చాలా మందికి తెలియదు అనుకుంటా. కొద్దిమందికి ఇంకా తెలియదు. రఫ్ గా ఉన్న వాళ్ళకు మంగ్లీ తర్వాత ఇష్యూ తెలిసాం కానీ బట్ అంతకు ముందు నుంచెల్లే ఇంటర్వ్యూ ముక్క చెప్పదలుచుకుందంటే పేదల పక్షాన ఫ్రీగా వాదిస్తా అని ముందుకు వచ్చినటువంటి లాయర్ సుబ్బు గారు. సో తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోండి. అయితే అది మా తాతగారు అంటే 85-75 ఆ టైంలో మా తాతగారిని చంపేస్తారు పోలీసులు. బ్రూటల్లీ లాకప్ డెత్ చేస్తారు. చేసిన తర్వాత మా అమ్మగారు ఇబ్బంది పడతారు. అప్పుడు వాళ్ళకి డబ్బులు పెట్టుకుని ఒక అడ్వకేట్ పెట్టుకునే స్తోమత కానీ ఆ తెలివితేటలు లేవు అప్పుడు. సో అలా చంపినా సరే వాళ్ళు ఎవరు అడగల. వేంసూరు పోలీస్ స్టేషన్ స్టిల్ ఇప్పటికీ ఉంది. సత్తుపల్లి అంటే ఖమ్మం జిల్లాలో ఏం లేదు. మా తాతగారు అప్పట్లోనే చదువుకున్నటువంటి వ్యక్తి. చింతలపూడికి అంటే మీరు ఇప్పుడు వెస్ట్ గోదావరి ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. ఏలూరు డిస్టిక్ లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామం అని ఉంటది. మా అమ్మగారిది. సో డోలా ముత్తయ్య గారని మా తాతగారు అక్కడ కొంచెం ఎకనామికల్గా చదువుకున్న వ్యక్తి. తను అక్కడ రాజకీయంగా పొలిటికల్గా ఉన్నటువంటి వ్యక్తి. సో తనని పొలిటికల్గా ఎదుర్కోలేనటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే అతని మీద దొంగతనం కేసు జైభీంలో లాగా ఒక దొంగతనం కేసులో పెట్టించి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండే కదండి 2014 వరకు కూడా. సో అక్కడ అయితే కొట్టి అందరూ వస్తారు తీసుకెళ్తారని చెప్పి అతన్ని వేంసూరు మండలం పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారు. సో వేంసూరు మండలం పోలీస్ స్టేషన్లో పెట్టించి 4 రోజులు కస్టోడియల్ టార్చర్ చేస్తే ఆయన లాకప్లోనే చనిపోతారు. సో చనిపోయిన వ్యక్తిని ఇంటికి పంపిస్తారు. సో అలా అప్పుడు అడగలేని పరిస్థితిలో ఉంటారు మమ్మీ వాళ్ళు మా మామయ్యలు ఇద్దరు అందరూ చిన్నపిల్లలే. మా అమ్మమ్మ ఒక్కతే ఆడది ఏం చేయగలదు. సో వాళ్ళకి ఒక లాయర్ని పెట్టుకోవాలి ఇలా వాదించాలి అది ఇదని ఏం తెలియదు. సో అట్లా నాకు ఆ ఇన్సిడెంట్ నా మనసులో బలంగా పాతుకుపోయింది.
ఆ తర్వాత నేను అనుకున్నాను అన్నట్టు, అవును ఇట్లా మా మమ్మీ వాళ్ళు ఇబ్బంది పడ్డట్టు ఎవరు ఇబ్బంది పడకూడదు, మనం అడ్వకేట్ అయితే మనం అందరికీ హెల్ప్ చేయొచ్చు. అప్పుడే అప్పుడే వెన్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్, క్లాస్. ఫోర్త్ క్లాస్లో నాకు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత నేను 2004లోనే ఫిక్స్ అయ్యా. మురళి అని, నక్క మురళి అని మా ఫ్రెండ్ ఉంటాడు. సో వాడు, నేను, లోయ రవికుమార్, తర్వాత అంటే నందికోల కిషోర్ అని మా ఫ్రెండ్స్ బ్యాచ్. సో అందరు అరే నువ్వేమవుతురంటే ఒకడేమో నేను పైలట్ అవుతానని, ఒకడు నేను పోలీస్ అవుతానని, అంటే నువ్వేమవుతా, నేను లాయర్ అవుతా, అడ్వకేట్ అవుతా. అంటే అప్పుడు అడ్వకేట్ తెలియదు, లాయర్. నేను లాయర్ అవుతా. ఇక అట్లా నా చిన్నప్పటి నుంచే నాకు దానికి బీజం పడింది అన్నట్టు. అదే దిశగా నేను డిగ్రీ అవడంతో ఓన్లీ లా సెట్టే రాసా. ఏం రాలేదు, ఐ సెట్ లాంటివి ఏం రాలేదు. లా సెట్ రాసి డైరెక్ట్గా హైదరాబాద్లో లా చేశాను. తర్వాత ఎల్ఎల్ఎం ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ కాలేజ్. తర్వాత ఇక అన్నీ చేసుకుంటూ నేను లా చదివే టైంలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండేటప్పుడు 2016 నుంచి కూడా ప్రతి జిల్లాలో ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ పెట్టేవాళ్ళం. ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ పెట్టి అక్కడ ఎవరెవరికి అంటే చట్టాల మీద అవగాహన, ఫండమెంటల్ రైట్స్ గురించి, ఆదేశిక సూత్రాల గురించి, వీటి గురించి అంటే చిన్న చిన్న సభలు పెట్టేవాళ్ళు. క్యాంపులు పెట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్గా పెట్టి నిజామాబాద్లో, తర్వాత నిజామాబాద్, కరీంనగర్లో గొల్లెపల్లి రాజు అని ఆయన ఇప్పుడు ఎంఆర్ అంటే డిప్యూటీ తహసీల్దార్. సో వాళ్ళ ఊర్లో, తర్వాత నిజామాబాద్, ఆర్మూరు, అక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు రానా అని చెప్పి, తొర్లికొండ విలేజ్, అక్కడ కనకం ప్రమోద్ అన్న అని ఉంటారు ఆయన. అక్కడ ఆ సభలన్నీ పెడితే అక్కడికి వెళ్ళి మేము అంటే విలేజర్స్కి వాళ్ళ హక్కులు ఏంటి, పోలీస్ టార్చర్ నుంచి ఎలా తప్పించుకోవాలి, పోలీసులు పిలిస్తే ఏం చేయాలి, ఏ తప్పు లేనప్పుడు అవేర్నెస్ కల్పించడం. తర్వాత నల్గొండ, దేవరకొండ, తర్వాత ఖమ్మం, తర్వాత సూర్యాపేటలో కూడా, సూర్యాపేట, తర్వాత ఇంకా మెదక్, ఈ జిల్లాల్లో బాగా ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంపులు మేము ఆంధ్రాలో కూడా చాలా చేసాం. ఏంటంటే అక్కడ ఉన్న సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా తెలియని ఒక విలేజ్ ఎంచుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళే ఇట్లా వేరే దగ్గర ఉన్నప్పుడు లేదా వేరే దగ్గర పెట్టాడు, సరే మా ఊర్లో కూడా పెట్టండి అని అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సర్పంచ్ గారితో మాట్లాడి అక్కడ ఇలాంటి ఒక చిన్న రూమ్లో, లేదంటే ఒక చిన్న హాల్లో, లేదంటే బయట ఒక చిన్న టెంట్ వేసి ఒక 30-40 కుర్చీలు వేసి చెప్పేవాళ్ళు ఉడతా భక్తిగా చదువుకునేటప్పుడే. అట్లా నా కెరీర్కి చాలా బాగా ప్లస్ అయ్యింది. బాగా ప్లస్ అయ్యి నేను అంటే అడ్వకేట్ అయిన తర్వాత 2017 నుంచి కూడా ఇక అన్ని ఫ్రీ అంటే కేసులు వచ్చినాయి. సో వాటిలో చాలా వరకు కూడా ఫ్రీగా చేసేవాడు. అంటే ఎక్కువగా పోలీస్ అట్రాసిటీసే ఉండేవి, ఎక్కువ పోలీస్ అట్రాసిటీస్, తర్వాత ల్యాండ్ కేసులు, ఇలాంటివి ఎక్కువ ఉండేవి. సో అట్లాంటి వాటిని సమర్థవంతంగా డీల్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అట్లా అనతి కాలంలోనే 2021లో ఈనాడులో ఒక పెద్ద ఆర్టికల్ వస్తుంది నా మీద, పేదల లాయరు వాదిస్తాడు మనసు గెలుస్తాడు అని. తర్వాత మన దిశ పేపర్లో కూడా వచ్చింది. తర్వాత ది హిందూ, తర్వాత అట్లా చాలా అన్నిట్లో వచ్చేసరికి ఒక్కసారిగా తెలుగు 2 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అడ్వకేట్గా, అంటే ఎక్కడ చిన్న మచ్చ లేకోకుండా ఇప్పటి వరకు వచ్చామన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఫ్యూచర్ అంటే డెఫినెట్గా సినిమాలు చేస్తున్నారు, ఇటు కేసులు ఇస్తున్నారు, ఏమన్నా అంటే కంప్లీట్ గా సినిమా సైడ్ వచ్చే లెక్క ఉందా, లేదంటే కంప్లీట్ గా అంటే లాయల్ అడ్వకేట్స్? రెండు బ్యాలెన్స్ చేస్తా. ఒకవేళ బ్యాలెన్స్ చేయలేని పక్షంలో ఉంటే నేను సినిమాలనే వదిలేస్తా. ఎందుకంటే సినిమాలు అనేది నాకు ఇష్టం. అదే విధంగా ఈ లా ఫీల్డ్ అనేది చాలా మందికి అవసరం. సో నాలాంటి లాయర్ చాలా మంది ఉన్నారు, మీరు లిటరల్గా చాలా మంది ఉన్నారు. జక్కులు వంశీ గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయన కలగురు శ్రీనివాస్ అని ఒక ఆయన ఉంటారు, తర్వాత గోవింద్ అన్న అని ఒక ఆయన ఉంటారు, గోవర్ధన్ గారు అని ఒక ఆయన ఉంటారు, యాదీశ్వర్ అన్నని నాతో పాటు సేమ్ కాజులో పనిచేస్తుంటారు వీళ్ళంతా. సో కలగురు శ్రీనివాస్ గారు అని ఇప్పుడు ఆయన ఏజీపీగా చేస్తున్నారు. నా ప్రైవేట్ అడ్వకేట్గా చేసేటప్పుడు చాలా మంది పేదలకి హెల్ప్ చేసిండు. తర్వాత ఇంకా ఉన్నారు చాలా మంది, గోవర్ధన్ గారు, నక్క యాదీశ్వర్ గారు, వీళ్ళంతా ఒకటే కాస్తు చేస్తారు, జనాలకి సేవ చేయాలి అనే ఒక కాస్తు బాగా చేస్తుంటారు. సో అట్లా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న నా దగ్గర జూనియర్లలో థామస్ తిరుపతి రెడ్డి అని ఒక అబ్బాయి ఉంటాడు, ఈజ్ అ జెమ్. తను కూడా ఏంటంటే సోషల్ కాజ్ ఉంటుంది అతనికి. ఇది నాకు ఇష్టమైన శిష్యుల్లో థామస్ ఒకడు, థామస్ ఉంటాడు. అతను అంటే ఈ పని ఇలా చేయాలి, థామస్ అంటే తిరుపతి రెడ్డి అతని పేరు, థామస్ అని ముద్దుగా పిలుస్తున్నట్టు. అట్లా సో ఈ పని ఇలా చేయాలి ఈ థామస్ అంటే వెంటనే చేసేస్తారు.
ఇంటెలెక్చువల్ మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సన్. అట్లా చాలా మంది నాలాగా కాజ్ ఉండి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అడ్వకేట్ సుబ్బు ఒకడితో ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా బాగా అంటే నాతో పాటుగా సమకాలీకులు వాళ్ళు కూడా జక్కుల వంశీ గారు కానివ్వండి, నక్క యాదేశ్వర్ కానివ్వండి, గోవర్ధన్ గారు కానివ్వండి, కలగూరు శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇట్లా చాలా మంది ఈ కాజ్ మీదే ఫైట్ చేస్తుంటారు. దళితుల మీద, గిరిజనుల మీద, బీసీల మీద దాడులు జరిగిన, అట్రాసిటీస్ జరిగిన అక్కడి వరకు ఎందుకు నా మీద పోలీసులు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనలైజ్ చేసినప్పుడు గోవర్ధన్ గారు, నక్క యాదీశ్వర్ గారు, కొమ్ము ప్రవీణ్ అన్న వీళ్ళు ముగ్గురు స్టాండ్ తీసుకోవటం వల్లే నాకు చాలా వరకు కూడా అడ్వకేట్ ఫెటర్నిటీలో మంచి పెద్ద ప్లస్ అయింది. ఇక ఆ తర్వాత రఘునాథ్ సార్, ఇక రఘునాథ్ సార్ ఎంటర్ అయ్యారంటే అది వాడు వన్ సైడే. సో రఘునాథ్ సార్ ఎంటర్ అయిన తర్వాత ఆయన సార్ అది రఘునాథ్ సార్ ఇప్పుడున్నటువంటి అడ్వకేట్లు అలాంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిని, అంత గొప్ప కాజ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పటికి ఆ కేసు వాదిస్తుంటే రఘునాథ్ సారు అంటే జూనియర్ అడ్వకేట్లో నేను ఒక కేసు తీసుకుంటే 5 లక్షల నుంచి అట్లా 5 లక్షల నుంచి 4 లక్షల నుంచి అట్లా తీసుకుంటా. సారు ఒక కేసుని అంటే ఒక హీరింగ్కి హైకోర్టులో ఒక హీరింగ్ అటెండ్ అయితేనే ₹1,00,000 తీసుకుంటారు. అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి రఘునాథ్ సార్ నా కేసులో ₹1 కూడా తీసుకోకుండా ఆయన మనసా వచ్చే కర్మన ఆ కేసును వాదించి గెలిచారు. సచ్ గ్రేట్ అడ్వకేట్ సార్. పరిచయమే సార్ రఘునాథ్ సార్ నిజంగా ఆయన లాంటి ఒక వ్యక్తి అంటే నాకు తెలిసి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అలాంటి ఒక సోషల్ కాజ్ మీద అలాంటి ఎక్కడైనా చూడండి పోలీస్ అట్రాసిటీస్ కానివ్వండి, లాకప్ డెత్లు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగే దాడులు కానివ్వండి, ఎవరైనా చూసుకుంటే ఆయన స్పందించినంత తీరుగా, ఆయన వాదించినంత గొప్పగా నాకు తెలిసి నా అభిప్రాయం అంటే వేరే వాళ్ళని కించపరచడం కాదు, చాలా గొప్ప వ్యక్తి. అలాంటి సోషల్ కాజ్ ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఎవరు మొన్న గెలిచారు అనుకుంటా కదా లాస్ట్ బార్ కౌన్సిల్ మెంబర్ లాస్ట్ టైం రీసెంట్ గానే జరిగాయి అనుకుంటా కదా. మాకు తెలిసిన వాళ్ళు కూడా సార్ దగ్గర వర్క్ చేస్తారు, సో అందుకనే అట్లా తెలిసింది. ఓకే, అండ్ కమింగ్ టు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇటు రెండు బ్యాలెన్స్ చేస్తా అన్నారు. సో అనుకున్నప్పుడు ఇటు మరి సినిమాల్ని అంటే సినిమాలు కాకుండా ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ అలాంటివి కూడా లేదంటే ఎట్లా ఏంటి? లేదండి, ఇక బిగ్ బాస్ అనేది చూడాలి, అది ఖచ్చితంగా దానికోసం సీజన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ దానికంటూ ఒక 2-3 నెలలు పెట్టాలి అని అంటే అంత టైం నా దగ్గర లేదు. దయచేసి అదే అంత టైం నా దగ్గర లేదు. ఇప్పుడు 3 నెలలు ఒక దగ్గరే ఉండాలి అంటే చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు నా ఒక్కడి కోసం, నా ఒక్కడి స్వార్థం కోసం, నా ఒక్కడి ప్రయోజనం కోసం వెళ్తే చాలా మంది ఇబ్బంది పడతారు. సో అలాంటప్పుడు దానికోసం నేను ప్రత్యేకించి నా సమయాన్ని అంత వృధా చేయలేను. సో కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వెళ్ళనేమో. సో క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఏంటి అంటే వాళ్ళ సైడ్ నుంచి రియాక్షన్ ఏంటి? నా వల్ల కాదన్నప్పుడు అంటే ఏమైనా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా? అదంతా అప్రస్తుతం, వాళ్ళు ఫీల్ అవుతారేమో. అంటే జస్ట్ రఫ్ గా బ్రీఫ్ గా అడుగుతారు, బాబు రండి సార్ మీరు వస్తే మంచి మైలేజ్ వస్తుంది ఇట్లా, సో మంచి మైలేజ్ వస్తుంది, రండి రండి రావచ్చు కదా సార్, ఇంకా ఫేమస్ చాలు సార్, ఇది చాలు అని అన్నట్టు. ఓకే, సో మొత్తంగానైతే బిగ్ బాస్ కి వెళ్ళనండి, స్కోప్ అయితే లేదు. సో ఇది మొత్తంగా ఆడియన్స్ కి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి విషయం. చాలా మంది గతంలో ఆయన మీద స్ప్రెడ్ చేసిన రూమరే ఇది. సో ఆఫర్ వచ్చినా వెళ్ళను అంటూ కూడా ఒక ఓపెన్ గానే చెప్పడం జరిగింది ఇంటర్వ్యూ ముఖంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కేసెస్. కానీ చాలా అంటే చాలా మందికి జెన్యున్ గా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.